నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనివాడు బఫెలో అన్నారట. నమోస్తుతే నమోస్తుతే భారత మాత. అందరికీ నమస్కారం అండి. నేను లెఫ్టినెంట్ లోకేష్, నేవీ రిటైర్డ్ ఆఫీసర్, శారదా స్వర సంగమం అధ్యక్షుడిని. ఈరోజు పిక్నిక్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేసి ఇక్కడ ఈ శివాజీ పార్క్లో పిక్నిక్ చేస్తున్నాము. ఇది అందరి కలయిక, కళాకారులు అందరూ కలయిక చేయాలని, వాళ్ళ మధ్యన మంచి బంధుత్వాన్ని, మంచి స్నేహాన్ని ఏర్పరచాలని, మా కళాకారులందరూ ఆహ్లాదంగా వచ్చి కొంత సమయము రిలాక్సేషన్ అంటే హాయిగా వెచ్చించి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ పిక్నిక్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు అసలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా ఆనందదాయకమండి. ఎందుకంటే ఎంతోమంది వచ్చారు, దగ్గర 80 నుంచి 100 వరకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ. ముఖ్యంగా ఈరోజు మాతో పాటు వరల్డ్ ఫేమస్ డొనాల్డ్ డక్ మిమిక్రీ ఆర్టిస్ట్ బొట్టా నాగేశ్వరరావు గారు వచ్చారు. అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కామెడీ స్కిట్స్ చేసిన కోరుకొండ రంగారావు గారు వచ్చారు. అలాగే ఎంతోమంది పెద్దలు, మన్యం ధీరుడు సినిమా హీరో ఆర్వివి సత్యనారాయణ గారు వచ్చారు. ఆయన భారతమాత కోసమని మంచి పాట కూడా పాడి వినిపించారు. అంటే ఇవన్నీ జరగటం ఒక విధంగా నా అదృష్టం. ఇంత మంచి కార్యక్రమం జరగటం అనేది ఫస్ట్ టైం నేను ఈ శారదా స్వర సంఘం తరపు నుంచి పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం పెద్దలు ఎంతోమంది. కళా పోషకులు శ్రీ కొనతల రాజు గారు వచ్చారు. అలాగే విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత శ్రీ విజయ్ కుమార్ గారు వచ్చారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాము చేయగలిగాను. నాతో పాటు శ్రీమతి వానలక్ష్మి గారు, గీతా గారు, గౌరీ గారు, నాయుడు గారు, వీళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేయటం ఇదే మొదటిసారి ఈ పిక్నిక్ విషయానికి వస్తే. సో అందరూ మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత. వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత. ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత. భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత, కృషిక సస్య హరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. హాయ్, I am RVV Satyanarayana, professionally civil engineer, RVV Builders, and my passion is singing and acting. Recently ఒక మూవీ మన్యం ధీరుడు సీతారామరాజు అనే సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అందులో నమోస్తుతే భారతమాత అన్న పాట చాలా ఫేమస్ అయింది, మీ అందరికీ తెలుసు. ఈరోజు శారదా స్వరసంగమం అనేటువంటి సంస్థ వారు లోకేష్ గారు అధినేత, ఆయన ఈ పిక్నిక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టెక్నాలజీ ఎంతో ఆకాశానికి ఎదిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో మానవ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఇవన్నీ దూరం అయిపోతున్నాయి. ఇంట్లో సభ్యులే మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి వస్తున్నటువంటి దౌర్భాగ్యంలో మరి లోకేష్ గారు ఒక చక్కటి పిక్నిక్ ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరినీ ఒక దగ్గర చేర్చి, కళాకారులు కావడంతో మంచి మంచి పాటలు పాడుకుని చక్కగా నవ్వుకొని ఎన్నో స్కిట్స్ ఇలాంటివన్నీ చేసుకుని ఆనందంగా జరిగింది. మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు. రియల్గా ఇలాంటి కలయిక, ఆత్మీయ కలయిక ఎన్నో మానవ సంబంధాలని దగ్గర చేస్తూ ఫ్రెండ్షిప్ని పెంచే విధంగా ఉంది. నాకు నిజంగా చాలా నచ్చింది. ఇలా అందరూ కూడా ఏ రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆయా సంస్థల్లో ప్రతి నెలకో 2 నెలలకో ఒకసారి
చక్కగా ఒక గెట్ టుగెదర్ లాగా పిక్నిక్ ఏర్పాట్లు కార్తీక మాసంలోనే మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఖాళీ దొరికినప్పుడల్లా కలిసి ఒక మంచి డిస్కస్ చేసుకుని మంచి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తే ఆనందకరమైనటువంటి స్నేహము డెవలప్ అయ్యి ఒకరికి ఒకరు చేదోడు వాదుడుగా ఎంతో సహకారంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ విషయంలో మాత్రం లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్ చాలా సక్సెస్ అయింది. ఆయన ఒక రిటైర్డ్ కల్నల్ నేవీ. ఆయన ఎంతో ఆయనకున్నటువంటి దేశభక్తి నేను సినిమా తీసిన వెంటనే ఫస్ట్ టైం నమోస్తుతే భారతమాత పాట పాడి యూట్యూబ్లో పెట్టి ప్రపంచం అంతా తెలిసేలా చేశారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ, ఎంజాయిడ్ ఎ లాట్ ఇన్ దిస్ పిక్నిక్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని నా వంతుగా నేను ఎంతో సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అవుతుంది. ఎందుకంటే ఈవేళ మన అందరు సింగర్స్ వచ్చారు, మరి ఆర్గనైజర్స్ వచ్చారు, మరి ఎవరు విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు, ఇగో ఇక్కడే ఉన్నారు. మరి బ్రిడ్జిలు అవి కట్టించారు కదా, విజయ్ నిర్మాణ్ కంపెనీ. ఆయన క్లాప్స్ అటు గట్టిగా కొట్టండి విజయ్ నిర్మాణ్ కంపెనీకి. ముందుగా అందరికి హాయ్ చెప్పు. ఏ సిగ్గేస్తుందా? ఏం సిగ్గుపడద్దు. ఒక ఒక అంకుల్ మెల్ల ఆ పాప, ఇక్కడ పాపలు ఎవరు లేరమ్మా, అందరూ ఆంటీలో ఉన్నారు. సో మరి ముందుగా ఎవరిని పిలుద్దామమ్మా? ఎవరిని? ఆవిడంటే ఎవరు? మన అలా తొందరగా చెప్పు, టైం అవుతుంది. వాళ్ళలక్ష్మి ఆంటీయా? వాళ్ళలక్ష్మి గారిని మీకేమవుతారు? బాపేట్రా బాబు. నీకేటుంది చెప్పు, ఇస్తాం. ఓ నీకట్ ఏముందమ్మా? ప్రపంచం అంతా ఏడిదే. నిజమా? మరి ఇది ఆర్గనైజ్ చేశారు కదా, ఎవరు ఎవరు ఎవరు? లోకేష్ బాబాయ్. అబ్బో, ఆ పాట పాడమన్నాడా? ఏ పాట? బాబాయ్తో మాట్లాడు. చెప్పు. బాగున్నాను. కాదు, పాడమా పాడమంటున్నాడా? పాడాలా? నేను పాడాలని అడుగుతుంది. నేను ఒకసారి పాడమా, నువ్వే పాడితే బాగుంటుంది. నువ్వు పాడితే డబ్బేటబ్బా. ఎందుకు అందరూ పాడారు. మరి మరి ఎంత ఆర్వి సత్యనారాయణ గారు తెలుసు కదా, మీ మాయ మంచి సింగరు, వార్డు బయట పాడొచ్చారు ఆయన. కాబట్టి నువ్వు పాడతావు. నువ్వు పాడితే డబ్బే డబ్బా. నిజమే. ఇందుకు ఏ పాట అమ్మా? ఏలం పాట. అంటే ఏలం పాట డబ్బులు వస్తాయిలే. ఓకేనా? అందరికీ నమస్తే అండి. ఈరోజు మన పిక్నిక్ చేయడం అనేది స్వర సంగీత వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. లోకేష్ గారు అలాగే వానలక్ష్మి గారు చాలా చక్కగా చేశారు. దీనిలో పార్టిసిపేషన్ నేను ఏంటంటే మరి పాట ఆట అన్నీ ఉంటాయి కదా. డొనాల్డ్ డక్ షో ప్రోగ్రామ్ ఒకటి చేశాను, అలాగే సాంగ్స్ కూడా పాడాను. అలా కొన్ని మహిళలకు గేమ్స్ కూడా కండక్ట్ చేశాను. ఐఎమ్ చాలా హ్యాపీ నిజంగా. ఈరోజు మన వైజాగ్ టీవీ వాళ్ళు కూడా మా కార్యక్రమం అన్నీ కూడా చూసి చక్కగా అందరినీ కూడా ఎంకరేజ్ చేసేటటువంటి ఈ 10 మందికి తీసుకెళ్ళేటట్టు చేయడం అనేది చాలా గర్వకారణం అండి. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మనం ఏ కార్యక్రమం చేస్తే ఎవరికీ తెలియదు. ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారు కానీ, వానలక్ష్మి కానీ, అలాగే నేను కానీ, మరి విజయనగరం కంపెనీ ఆయన కూడా వచ్చి మరి స్నాక్స్ అన్నీ కూడా ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేస్తారు ఆయన కూడా. దాంతోపాటుగా ఆయనతో పాటు మళ్ళీ మన చాలామంది కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి, మహిళలు అయితే చాలా చిన్నపిల్లలుగా బిహేవ్ చేసి చాలా చక్కగా హాయిగా తీయగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే వాల్యుబుల్ టైం ఇది. మరి వీకెండ్ కూడా కాదు, అంటే సండే కూడా కాదు, అయినా సరే అందరూ కూడా అసెంబ్లీ అయ్యి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరూ మరి ఇది చూసి నెక్స్ట్ కార్యక్రమం కూడా ఎంత దేవీమానంగా చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి సమ్ అదర్ డే డెఫినెట్గా నా ఫుల్ ప్లే షో కూడా చేసి వినిపిస్తానని తెలియజేసుకుంటూ, మన వైజాగ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
పక్కని కప్ప 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 పక్కని కప్ప ఓకే ఏలేనా బాగా కప్ప కప్ప పక్కన కప్ప 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 కప్ప పక్కని కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప భోజనం మిస్టేక్ కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన ఆ ముగ్గురు నేర్చుకున్నాం ఏం లేదు కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 అందరు కప్పలు అంటారు ఏంటో తెలియదు రామా కప్ప కప్ప పక్కని కప్ప 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 చెన్నై రాజమాని గారు పక్క వద్దు వెరీ గుడ్ రామ ఊరా కప్ప రామ కప్ప కప్ప పక్కని కప్ప 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 పక్కన కప్ప కప్ప అన్నారు కానీ కప్ప బాగా చెప్తారు కన్ఫ్యూజ్ అవ్వకండి కప్ప కప్ప పక్కని కప్ప 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 పక్కని కప్ప కప్ప పక్కని కప్ప 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 పక్కని కప్ప 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 పక్కని కప్ప కాదు మేడం కప్ప కప్ప పక్కన కప్ప 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 వెరీ గుడ్ అలా చెప్పండి కప్ప కప్ప పక్కని కప్ప 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 పక్కని కప్ప 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 పక్కని కప్ప 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 పక్కని కప్ప కప్ప పక్కన కప్ప అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ వైజాగ్లో శివాజీ పార్క్లో ఉన్న పిక్నిక్కి నన్ను స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారండి. నేను రావడం జరిగింది. ఇది లోకేష్ గారు కండక్ట్ చేయడం జరిగిందండి. బొటా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో నేను చేయడం జరుగుతుంది. సో ఈ పిక్నిక్ చాలా అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ సింగింగ్ ఉంది, గేమ్స్ ఉన్నాయి, హౌసీ ఉంది, రకరకాలుగా అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అది కాబట్టి వెళ్ళాలి ఎవరైతే లాస్ట్ వెళ్ళిపోండి మీ బెల్లి పైకి పోయినట్టు బయటకు వెళ్ళిపోవాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యకళ అండి. ఈరోజు నేను ఇక్కడ పిక్నిక్ వచ్చానండి. శారదా స్వర సంఘం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారండి. వచ్చాను. ఇక్కడ బొట్ట నాగేశ్వరరావు గారు, లోకేష్ గారు, వానలక్ష్మి గారు వీళ్ళందరూ కలిపి మంచి పిక్నిక్ ఏర్పాటు చేశారు. వీళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారండి. చాలా హ్యాపీగా ఉంది. అందరం ఒక కుటుంబంలాగా అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఈ పిక్నిక్ నాకు చాలా స్పెషల్ అనిపించిందండి. చాలా తక్కువ రేటుకి పెట్టారు, రీజనబుల్గాన 250 రూపాయలకి పిక్నిక్ అంటే చాలా వండర్ఫుల్గా ఉందండి. ఇన్ని రోజు రేపు అందరూ 1000 రూపాయలు 2000 పెట్టి టికెట్స్ పెట్టి పిక్నిక్ చేస్తారు. అవి ఎలా ఉంటాయనేది పక్కన పెట్టండి, అది ఎలాగ బాగుంటుంది. ఇంత తక్కువ రేటుకి ఏంటి ఇలా పెట్టారు అని అందరూ అడుగుతుంటే ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ ఇయర్ ఎండింగ్లోనూ అందరికీ నేను ఫస్ట్ చెప్తున్నానండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ సంవత్సరం మీకు మళ్ళీ కొత్త రోజులు రావాలి, కొత్త లైఫ్ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలండి. 1 సెకండ్ ఈ శారదా స్వరూప వాళ్ళు పెట్టిన పిక్నిక్ అన్నది చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాంటిది ఒకసారి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సార్ మమ్మల్ని నిందిస్తారు. ఏది అవునా మీరేనా సార్? 2 నిజం చెప్పారు.
వావ్! రావణ వారి భార్య సీతమ్మ, భరతుని వారి మాండవి, లక్ష్మణుని వారి ఊర్మిళ, శత్రుని వారి శృతకీర్తి. హాయ్ అండి, నా పేరు నాగమణి అండి. నేను ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నాను, డిఎం క్లబ్ మెంబర్గాన. ఇక్కడ నాకు పిక్నిక్కి కండక్ట్ చేశారు బొట్ట నాగేశ్వరరావు గారు, లోకేష్ గారు, వానాలక్ష్మి గారు, మా ఫ్రెండ్స్ సూర్యకళ గారు అందరూ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. ఇక్కడ చక్కగా ప్రోగ్రాంలు జరిగాయి. తర్వాత మంచి సాంగ్స్ వినిపించారు. చాలా మంచిగా ప్రోగ్రాం జరుపుతున్నారు. ఇంకా జరుగుతుందండి. సాయంత్రం ఉదయం 10 నుండి ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఇంక ఇప్పటి వరకు కూడా ప్రోగ్రాం జరుగుతున్నాయి కంటిన్యూగాన. చాలా లో ప్రైజ్కి పిక్నిక్ కండక్ట్ చేశారు. చాలా మంచిగా జరుగుతున్నది. ఇక్కడికి ఇన్వైట్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలండి. హలో, వాడు తీసుకొచ్చి చుక్కలు చూపించాలి. ఇంకా మాట్లాడతాం ఇంకా నాకు అది ఏ సార్ ఏం చేయమంటావు సార్ అంటావేంటి? వేసేయండి, సంగతి వేసేయండి, తర్వాత మేము చూస్తాం. ఓకే ఓకే సార్ నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా ఏంటి విషయం? ఏదే సార్, నా పక్కింటోడు భార్య తప్పిపోయింది సార్. మీరు ఎలాగైనా ఎత్తి పెట్టాలి సార్. ఏంటది మళ్ళీ రిపీట్ చేయి. నా పక్కింటోడు భార్య తప్పిపోయింది సార్, ఎలాగైనా ఎత్తి పెట్టాలి సార్. మీ పక్కింటోడు భార్య తప్పిపోయింది? అవును సార్. మీ పక్కింటోడు భార్య తప్పిపోతే వాళ్ళ ఆయన వచ్చి కంప్లైంట్ చేయాలి. నీకేంటి మధ్యలో? అది కాదు సార్, అలా ఆవిడ తప్పైందని ఇచ్చాడు. రోజు ఎంజాయ్ చేస్తున్నాడు సార్, నేను చూడలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు ధనురెడ్డి అండి. నేను హౌస్ వైఫ్ని. ఈరోజు లోకేష్ గారు ఇన్వైట్ చేశారు ఈ పిక్నిక్కి. బాగా ఎంజాయ్ చేసాం. హౌసీ అని, ఇంకా ఉమెన్స్ గేమ్స్ అని చాలా రకాలుగా పెట్టారు. సో థ్యాంక్స్ ఫర్ లోకేష్ గారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు, అంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇక్కడ రావడంతో. సో చాలా హ్యాపీగా ఉంది. Three cheers to Sarada Swar Sangam. Hip hip!